స్థానిక 10వ వార్డులోనే కవాడి వీధి మేదర్గేరి ప్రాంతాలలో ఇంటింటికి సిపిఎం బృందం ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్, నగర కార్యదర్శి వర్గ సభ్యులు అబ్దుల్ దేశాయ్, నగర కమిటీ సభ్యులు నాగస్వాములు వార్డు పర్యటనకు వెళ్లిన సందర్భంగా అక్కడ ప్రజల సమస్యలపై సమస్యలు చెబుతున్నారే తప్ప మాకే సమస్యలు లేవని చెప్పేవారు కరువయ్యారు అని మీడియా ముఖంగా తెలియజేశారు. ఆ ప్రాంతాలలో రోడ్లపై మురికి నీరు ప్రవహించడం, చెత్త సేకరించే స్వీపర్ను రాకపోవడం, మురికి కాలువలో షీల్డ్ తీసే కార్మికులు రాకపోవడం, సాక్షాత్తు సచివాలయం పక్కనే రోడ్లపై చెత్త పేరుకుపోవడం చూసి సిపిఎం బృందంలోని అందరూ ఆశ్చర్యపోయారు. కవాడి వీధి మున్సిపల్ ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రాంతంలోనే ఏ గల్లీ చూసినా సమస్యలతో సతమతమవుతున్నారని తెలియజేశారు. సమస్యలు పరిష్కరించలేని మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, సమస్యలు పట్టించుకొని మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, నెలలు తరబడి మురుకు కాలువలు శుభ్రం చేయని మున్సిపల్ అధికారుల వైఖరి, నెలలు తరబడి మురికి కాలువలు శుభ్రం చేయలేని మున్సిపల్ అధికారుల వైఖరి, శుభ్రం చేయాలి మురికి కాలువలను, శుభ్రం చేయాలి మురికి కాలువలను, శుభ్రం చేయాలి మురికి కాలువలను, పూడ్చాలి చెత్తను, పూడ్చాలి చెత్తను. సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కూటమి ప్రభుత్వం, సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కూటమి ప్రభుత్వం, సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కూటమి. हमारे पैसे कचरा वाला रोज नहीं आ रहा, बास बुरी बास नाले का कचरा पानी से ऊपर चले आ रहा, पानी कुंडल को घर में आ रहे बच्चे, जाकर सचिवालय में 4 बार बोले तो भी कोई पकड़ा ले फिर को छोड़ रहा। कितने दिन के एक बार काटती है आप? कितने दिन के एक बार आती है? नहीं काटने का कचरा नहीं आते। इससे पहले था 8 साल 10 साल नीचे रोज काटते थे कचरा नहीं, पूरा पानी पूरा बाहर आता, रोड के बाहर आता, नाली का पानी से पूरा कुंडल को बच्चे घर में आते, मच्छरा बास बोले सचिवालय में जाकर बोलते कोई भी नहीं पकड़ा होता, सार नहीं मैडम नहीं, सार नहीं मैडम नहीं होता। ధన్యవాదాలు పడలేకున్న రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం పరిష్కరించాలి మున్సిపాలిటీ సమస్యలు వెంటనే, పరిష్కరించాలి మున్సిపాలిటీ సమస్యలు వెంటనే. 10వ వార్డులో నెలల తరబడి డ్రైనేజ్ రోడ్లు క్లీన్ చేయకుండా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్య వైఖరి, మున్సిపల్ అధికారులు నిర్లక్ష్య వైఖరి, నెలల తరబడి డ్రైనేజ్ రోడ్లు క్లీన్ చేయలేకుండా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్య వైఖరి, ఉద్యోగ పథకాలు అమలు చేయలేకుండా రాష్ట్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గో బ్యాక్, నరేంద్ర మోడీ గో బ్యాక్. నగరంలోని 10వ వార్డు ఖడక్పుర ప్రాంతంలోన ఎక్కడ వేసిన సమస్యలపై ఎక్కడ వేసిన గుండెలు అక్కడనే ఉంది. కార్పొరేటర్ పట్టించుకోవడం లేదు, మున్సిపల్ అధికారులు అస్సలు స్పందించడం లేదు. ఎందుకంటే నెల రోజులైనా మురికి కాలువలు శుభ్రం చేయడం లేదు, ఆ నీళ్లు పైకి వచ్చి దుర్వాసన ఎదురుతూ ఉంది. పిల్లలకి రోగాల బారిన పడి హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. సిపిఎం పార్టీగా కర్నూలు నగరంలో అన్ని ప్రాంతాలలో ఈ రకంగా సమస్యలపైన పర్యటనలు చేస్తా ఉన్నాం. ఎక్కడ సమస్యలు అక్కడనే పేరుకుపోయినాయి. ఎందుకంటే పాలక మండలి ఏం చేస్తా ఉంది? కూటమి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చింది. సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఒక పథకం కూడా ఈ మైనార్టీలు ఎక్కువగా నివసించే ఈ ఖడక్పుర ప్రాంతంలో ఒక్కటంటే ఒక్కటి కూడా వాళ్ళ దరి చేరని పరిస్థితి సంక్షేమ పథకాలు ఈరోజు ఉంది. ఎందుకంటే ఇప్పుడే ఒక ముస్లిం మహిళ ఆయన ఆవేదనంతో వ్యక్తం చేసింది. ఆమెకు కరెంటు బిల్లు 1000 రూపాయలు వచ్చిందని చెప్పేసి పిల్లలకి విద్యా దీవెన కానీ, అమ్మఒడి కానీ, తల్లికి వందనం కానీ ఇవన్నీ ఏవి కూడా ఒక్కటి కూడా రావట్లేదు. గ్యాస్ సిలిండర్కి సబ్సిడీ ఇప్పటి వరకు ఎవరికి పడని పరిస్థితి ఉంది. ఒకవైపునేమో డంకా బదాయించి ఈరోజు మీడియాలలో ఈరోజు తెలుగుదేశం కానీ, కూటమి ప్రభుత్వం కానీ ప్రతినిధులు ఏమని చెప్పుకుంటున్నారు? కూటమి ప్రతినిధులు మేము అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం, మళ్ళీ తిరిగి రేపు ఎన్నికలకి పోతా ఉన్నామని చెప్పి చెప్తున్నారు. ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ మైనార్టీలకి సంక్షేమ పథకాలు అందడం లేదు. అదేవిధంగా పారిశుద్ధ్య సమస్య బాగా తీవ్రంగా ఉంది. ఎక్కడ చూసినా మురికి కాలువలు సిల్ట్ పేరుకపోయి నీళ్ళంతా రోడ్ల పైనకి వచ్చి
ఆ రకంగా దుర్గంధం వెదజల్లే పరిస్థితి ఉంది. ఎన్నిసార్లు సచివాలయంలో మొరపెట్టుకున్నా వాళ్ళ బోర్డు పట్టించుకునే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. కాబట్టి మేము కోరేది ఒకటి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేసేది ఏమంటే తక్షణమే సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు కార్పొరేటర్లు ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.